హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చక్కెర పొంగల్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాను. పెసరపప్పు, బియ్యం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పచ్చకర్పూరం, పంచదార, ఎండు కొబ్బరి ముక్కలు, బెల్లం. చక్కెర పొంగల్ కరెక్ట్గా రావాలంటే మాత్రం పప్పు, బియ్యం, బెల్లంని సరైన క్వాంటిటీస్లో తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ మెజర్మెంట్ ఏంటో చూద్దాం. మీరు 3/4 బియ్యం తీసుకుంటే మాత్రం 1/4 పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పు, బియ్యాన్ని ఒకే కప్తో తీసుకోండి. తర్వాత షుగర్ క్వాంటిటీకి చెప్తున్నాను. 1 కప్ బెల్లం తీసుకుంటే మాత్రం 1/2 కప్ పంచదార వేసుకోవాలి. లేదు 3/4 కప్ బెల్లం తీసుకుంటే మాత్రం 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే మాత్రమే చక్కెర పొంగలి జారుగా వస్తుంది, లేదు అంటే గడ్డ కట్టేస్తుంది. సో షుగర్ని మాత్రం మిస్ చేయకండి, కంపల్సరీగా వేసుకోండి. ఇంకెందుకు లేటు, ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పుని బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌనిష్ కలర్ రాగానే అందులో బియ్యం పోసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని పప్పుని ఉడికించుకోవాలండి. కుక్కర్లో పప్పుని ఉడికించుకోవాలి. ఈ కుక్కర్లో పప్పు ఉడుకుతుండగా ఈ బెల్లాన్ని కరిగించుకోవడానికి మనం సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెలో బెల్లాన్ని, షుగర్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించనివ్వండి. అది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే గిన్నె అడుగు పట్టేస్తూ ఉంటుంది. అండ్ అది కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి ఆ సిరప్ని. ఈ బెల్లం మొత్తం కరిగిపోయే లోపల కుక్కర్ విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్ ఊడిపోతుందండి. సో ఈ సిరప్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆ కుక్కర్లో ఈ సిరప్ని మొత్తాన్ని వంపేసి ఇంకా చక్కెర పొంగలి కింద మీద బాగా కలుపుతూ ఉండండి. ఆ పొంగల్ని, ఆ పెసరపప్పు, బియ్యాన్ని కింద మీద బాగా కలుపుతూ ఉండండి. పెసరపప్పు, బియ్యాన్ని బాగా కలుపుతూ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes ఆ స్టవ్ మీద ఉంచండి. అది కొంచెం దాన్ని అలాగే ఉడకనివ్వండి. పక్కనేమో ఈ లోపల డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని వీటిని నేతిలో బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కుక్కర్లో వేసుకొని కింద మీద బాగా కలపండి. చక్కెర పొంగల్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని, ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరాన్ని బాగా చక్కెర పొంగల్ మొత్తం పట్టేలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, కమ్మని చక్కెర పొంగలి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe. See you in the other videos. Bye.